ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు జమీలుద్దీన్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏడాది తర్వాత కూడా ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఏనా, ఆఖరుకు అసెంబ్లీలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏనా అన్న ఒక క్వశ్చన్ వస్తుంది, ఏమంటారు? నమస్తే, గుడ్ ఈవినింగ్ స్వేచ్ఛ గారు. టీ న్యూస్ వీక్షకులకు అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మొదటి రోజు నుంచే ఏమార్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించాలన్న ఆలోచన చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 సంవత్సర కాల పరిపాలన పూర్తయితే కూడా ఆ డైవర్షన్ పాలిటిక్స్నే నమ్ముకొని బతుకుతా ఉన్నది. మనం గమనించినట్టయితే బ్యాంకు ముందట కొంతమంది డైవర్షన్ గ్యాంగ్ దొంగలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు నుండి ఎవరన్నా 1,00,000, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు డబ్బులు డ్రా చేసుకొని పోతా ఉంటే ఒక 1000 రూపాయలు 2,000 కింద పడేసి, సార్ మీ డబ్బులు కింద పడిపోయినాయి అని చెప్పి వీళ్ళు ఆ 1000, 2,000కు ఆశపడే వరకు ఆ 1,00,000, 2 లక్షల బ్యాగ్ ఎత్తుకొని పోతారు. ఇది డైవర్షన్ గ్యాంగ్ దొంగల పద్ధతి. ఈ పద్ధతిని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి సర్కార్ అవలంబిస్తుంది అని చెప్పి చెప్పక మానదు. ఎందుకంటే మేము 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తున్నామో అవి 100 రోజుల్లో పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చినాక మొదటి కేబినెట్ సమావేశంలో, మొదటి అసెంబ్లీలో ఆ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ మొదటి కేబినెట్ అయిపోయింది, మొదటి అసెంబ్లీ సమావేశం అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది అయిపోయింది, 4వ సమావేశం అయిపోతే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. ఆ 6 గ్యారంటీలో పెట్టిన 18 హామీలకు చట్టబద్ధత లేదు. వారు చెప్పిన మేనిఫెస్టోలో 420 హామీలకు చట్టబద్ధత లేదు. దానికి అసలు అమలు చేస్తారా లేదా అన్నది లేదు. దానితో పాటు ఇంకొక పని ఏం చేస్తా ఉన్నది ప్రభుత్వం అంటే, అసలు తెలంగాణ రాష్ట్రంలో సమస్య లేనట్టు, తెలంగాణ ప్రజలు ఈ సంవత్సర కాలంలో పడుతున్న ఇబ్బందులను డైవర్ట్ చేసే విధంగా మీడియాను మేనేజ్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త అంశాన్ని వీళ్ళు లీక్ చేయడం, దానికి ఈ ప్రభుత్వానికి వంతబాడుతున్నటువంటి ఈ పచ్చ మీడియా ఏదైతే ఉన్నదో వాళ్ళు రాయడం. ఒక రోజు మోహన్ బాబుకు బేలు, రెండో రోజు అల్లు అర్జున్కు జైలు, అంతకుముందు హైడ్రా పోయి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఇటువంటి అంశాలను హైలైట్ చేసుకుంటూ వాస్తవమైన తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించిన సమస్యలు, తెలంగాణ ప్రజల జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యలు దేవి కూడా చర్చకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దానికి మీడియా సహకరిస్తున్నది. ఇది అత్యంత బాధాకరం. ప్రభుత్వం తన డైవర్షన్ టాక్టిక్స్ చేసిన మీడియా మాత్రం సహకరించకుండా ప్రజా సమస్యలను వెలికి తీసి బయటికి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించడం అన్నది మీడియా యొక్క రోల్. కానీ మీడియా ఎంతసేపు ప్రభుత్వానికి వంతపాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క పత్రిక రాయది, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క పత్రిక రాయది, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే పత్రికలు హైలైట్ చేయి, టీవీ కార్యక్రమాల్లో చర్చ పెట్టరు. దాంతోపాటు ముక్కుపచ్చలారని పిల్లలు 49-50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే దాని మీద కూడా ఏ ఒక్క పచ్చ పత్రిక రాయది, పచ్చ మీడియాలో చర్చకు పెట్టరు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఓ రోజు జైల్ అని, ఓ రోజు బెయిల్ అని, ఓ రోజు ఈయన మీద కేసు అయిందని, ఓ రోజు ఆయన మీద కేసు అవుతుందని చెప్పి డైవర్ట్ చేస్తారు. అంటే జమీలుద్దీన్ గారు, కేవలం కక్ష రాజకీయాల వల్లనే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇంకొక చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఇప్పటికీ కూడా ఈ కక్ష రాజకీయాల వల్లనే ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు అనే దానికి ఏమంటారు? 100% ఆయనకు నరనరాన కక్ష జీర్ణించుకొని కుట్రలు చేస్తూ ఎంతసేపు తన వ్యక్తిగత కక్షల కొరకు ఇక్కడ నాయకులను ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నాడు తప్ప, నేను రాజధర్మాన్ని నిర్వర్తిస్తా, ఏదైతే ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు, నేను కుట్రలు కుతంత్రాలకు అతీతంగా పనిచేస్తా ఒక ముఖ్యమంత్రిగా అని చెప్పి ప్రమాణం చేసిండో ఆ ప్రమాణం మర్చిపోయి కేవలం కుట్రలు కుతంత్రాలతోనే ఆయన రాజ్యం వెళ్తున్నాడు. ఎందుకు అనంటే, నన్ను జైలుకు పంపిరు ఓటుకు నోటు కేసులా, కాబట్టి నేను ఎట్టి పరిస్థితులలో వీలైతే కేసీఆర్ గారిని లేకపోతే కేటీఆర్ గారిని జైలుకు పంపాలన్నది ఒక ఆలోచన ఆయనకు.
నాకు ఏ వర్గం ఓట్లేయలేదు ఆ వర్గం నుంచి ఎవరైనా దొరికితే వాళ్ళని జైలుకు పంపుతా అన్నది ఒక ఆలోచన. ఇవాళ అల్లు అర్జున్ ఎపిసోడ్ చూస్తే కూడా మరి అక్కడ ఆంధ్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మొన్న ఎలక్షన్ లో మరి అల్లు అర్జున్ ఈయనకు చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువు గారికి వ్యతిరేకంగా పనిచేసిండన్న కుట్రనా, లేకపోతే మొన్న స్పీచ్ లో మాట్లాడేటప్పుడు ఈయన పేరు మర్చిపోయిండన్న కోపమా, లేకపోతే మరి ఇంకేదన్నా కమిషన్లు బాగా సంపాదించింది పుష్ప మూవీ మరి దానిలో కమిషన్లు రాలేదన్న ఆలోచననా ఏమో గాని ఆయనను మాత్రం మళ్ళా జైలుకు దోల్తా అన్న ఒక కుతంత్రం కుట్ర పెట్టుకునే దాన్ని చేస్తున్నాడు. దాంతో పాటు ఈ డైవర్షన్ కు కూడా ఇది ఉపయోగపడతా ఉన్నది. ఒకవైపు డైవర్షన్ జరుగుతుంది, ఇంకొక వైపు పదే పదే వరుసగా కంటిన్యూస్ గా పిన్ పాయింట్ చేయడం, ఒకే వ్యక్తిని పిన్ పాయింట్ చేయడం అనేది ఏదేమైనా చేసి బెదిరించి తమ మాటకి ఎదురు ఉండకూడదు అని ఇంకొక వైపు ఆధిపత్యం చూపించే ధోరణిలా కూడా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఆధిపత్య ధోరణి కూడా ఆయనకు వంశపారంపర్యంగా వచ్చినట్టుంది. ఎందుకంటే గతంలో కూడా తను చెప్పుకున్నాడు, మేము పోలీస్ పటేల్గా పనిచేసినాము, మేము దొరలుగా ఉన్నాం ఊర్లే, అసలు మా ఇంటి ముందు నుంచి చెప్పులేసుకొని పోవాలంటే కూడా జనం భయపడేవాళ్ళు అని చెప్పి ఏదైతే చెప్పిండో. రెండోది ఏంది అని అంటే తనను తాను ఏదైతే నేను నల్లమల్ల పులిని అని చెప్పి పోల్చుకుంటూ, అంటే ఒక క్రూర జంతువుతోని ఒక మనిషి పోల్చుకుంటూ ఆ క్రూరత్వం అన్నది ఆయన లోపల ఉండి నేను చీలుస్తా, నేను చెండాడతా, నేను కళ్ళు బీకి గోటీలాడతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా, తొక్కుతా, ఈ పదజాలం ఈ పద్ధతి ఏదైతే ఉన్నదో ఆయన లోపల ఉన్న పశు ప్రవృత్తిని ఇది చూపించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు హుందాగా ఉండాలి మనిషి, హుందాగా ఉండి ఈ ఎవలకు కూడా తమ ఇతర భేదం లేకుండా అనే అందరికీ సమానంగా తన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా మనుషులు, నేను ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఉండాలి. కానీ ఆ విధంగా చేయకుండా వ్యక్తిగత కక్షలతోని ప్రవర్తిస్తున్నట్టు ఈ వ్యవహార శైలి ఈ సంవత్సర కాలం నుంచి చూస్తే తెలుస్తా ఉన్నది. ఇప్పుడు ఇంకోవైపు ఏంటిది అని అంటే తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య మంత్రివర్గ విస్తరణ లేకపోవడం. ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ కూడా తన దగ్గర పెట్టుకోవడంతో, అంటే ఉదాహరణకు హోంమంత్రి, ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం అనేది పెద్ద దురదృష్టం. ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది, 13వ నెల అయినా గానీ హోంమంత్రి లేడు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో 41% నేరాల సంఖ్య పెరిగింది. అంటే క్రైమ్ రేట్ పెరిగిపోయి 41% విలవిల్లాడుతుంది రాష్ట్రం. ఇంకోవైపు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోయేసరికి ఈ విద్యార్థుల చావులు, ఈ ఫుడ్ పాయిజనింగ్, ఈ పాము కాట్లు, ఈ తేలు కాట్లు, ఈ ఎలకల కాట్లు, కుక్క కాట్లతోని చిన్న పిల్లలు చనిపోతా ఉంటే, ఆసుపత్రి పాలైతుంటే వాళ్ళని అడిగినోళ్ళు లేడు, వాళ్ళని పట్టించుకున్నోళ్ళు లేడు. ఈ ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ తొక్కిసలాటలో ఆమె పుష్ప సినిమాకి పోయి చనిపోయిన ఆమెను పరామర్శకు ఎవరన్నా పోయినరా అని అడుగుతాడు. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే 49-50 మంది విద్యార్థులు చనిపోతే ఈ ముఖ్యమంత్రి మంత్రులో ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో నాయకులో ఈ 49-50 మంది విద్యార్థుల దగ్గరికి ఎవరన్నా పోయి పరామర్శించిరానయా? మరి చిన్నపిల్లలు చనిపోయారు కదా, మీ బాధ్యత కదా, ప్రభుత్వ సంరక్షణలో ఉండాల్సిన పిల్లలు కదా, మరి వీళ్ళు చనిపోతే మీరు పరామర్శించకుండా ఏదో ఒక సినిమా హీరోని పట్టుకొచ్చి ఆయన తెలంగాణ పాడా ఆంధ్ర హీరో ఇక్కడ వచ్చి ఉంటాడు తెలంగాణలో. సరే, దురదృష్టవశాత్తు సంఘటన జరిగింది. ఇక దాన్ని పెట్టుకొని మొత్తం దాన్ని అంటే ఎటువంటి అటెన్షన్ ప్రభుత్వం అంశాలకు సంబంధించి ఇస్తుందనేది ఒకసారి గమనిస్తే, అంటే ఈ అల్లు అర్జున్ మూవీకి సంబంధించి రేవతి ఇష్యూకు సంబంధించి ఎంత కీన్ గా, ఎంత డెప్త్, ఎంత లోతుగా వెళ్లి ఇది వీడియో ఇది జరిగింది అని ప్రభుత్వం ఎట్లా పోలీస్ శాఖ కూడా డీటెయిల్స్ ఇస్తూ వచ్చిందో, మరి సమస్యలు వచ్చినప్పుడు గురుకులాలకు సంబంధించి ఇంత ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక్కడ హైదరాబాద్కి అక్కడెక్కడో ఆసిఫాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 20 రోజుల పైన కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నిజంగా ఏం జరిగింది? అక్కడ కూడా పోయింది ప్రాణమే, ఇక్కడ కూడా పోయింది ప్రాణమే. ఆ ప్రాణం పోకముందు దానికి సంబంధించి కూడా ఇంత దృష్టి పెట్టాలి కదా. ఎందుకు ఫుడ్ పాయిజన్ జరిగింది, ఎందుకు వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు పిల్లలు ఇట్లా అనారోగ్యం పాడుతున్నారనే దానికి సంబంధించి అంటే ఈ ఇష్యూలో ఎంత ఇంట్రెస్ట్ చూపించిందో ప్రభుత్వం, ఆ ఇష్యూస్ లో కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి కదా, వాటి మీద కూడా లోతుగా ఒక దర్యాప్తు, ఒక విశ్లేషణ అనేది జరగాలి కదా, సమస్య పరిష్కారం కోసం అనే ఒక భావన కనిపిస్తుంది. 100% ఉండాలండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్
కే కాదు మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అసలు వాళ్ళు దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసుకొని అసలు ఈ గురుకులాలు అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మంచిగా ఉన్నటువంటి గురుకులాలకు ఏమైంది, ఇది ఎలుకలు ఎందుకు గొరుకుతున్నాయి, కుక్కలు ఎందుకు గొరుకుతున్నాయి, పాము కాట్లు ఎందుకు అవుతున్నాయి, ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి వీళ్ళు గురుకుల సందర్శన కార్యక్రమం పెట్టుకుంటే వీళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా కలెక్టర్లు పోయి గురుకులాల్లో నిద్ర చేస్తారని చెప్పి ఒక్కరోజు ఏదో డ్రామా చేశారు తప్ప మళ్ళా గురుకులాలకు పోయినోడు లేడు, అసలు అక్కడ ఏం జరుగుతుందో అడిగినోడు లేడు. అంటే దీనిలో ఒక కుట్ర కోణం కూడా ఉన్నది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ గాలికి వదిలేస్తే ఇట్లా పిల్లలు చనిపోవడం మొదలైతే ఈ పిల్లలు చదువుడు బంద్ చేస్తారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయాలి, తద్వారా ఈ కేసీఆర్ పెట్టిండు గురుకులాలని చెప్పి యాద్ చేసుకోకుండా చేయాలి అన్న ఒక కుట్ర కోణం కూడా దీనిలో ఉన్నదని చెప్పి మనకు నిర్ధారణ అయితా ఉన్నది. వీళ్ళు ఇప్పుడు రైతులు చనిపోతే ఎందుకు చనిపోయారో పట్టించుకోరు. ఇంకోటి ప్రధానమైన సమస్య, ఇవాళ వీళ్ళు 40 లక్షల మంది రైతులకు ఈ ఏదైతే రైతు బంధు, వీళ్ళ భాషలో చెప్తే రైతు భరోసా ఎగబెట్టారికి కుట్ర బన్నీరు, కండిషన్లు పెడుతున్నారు. ఇది కదా తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య. దీని మీద ఏ ఒక్క మీడియా చర్చ పెట్టదు, ఏ ఒక్క పత్రిక రాయదు. ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇవే సినీ సెలబ్రిటీలను ముందట పెట్టుకుని తమాషా చేస్తా ఉన్నారు. అవును, రైతు భరోసా ఇవ్వడానికి కోసం మాత్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి వస్తుంది. కానీ మరి ఎందుకు ఏం చేసిండ్రు, ఏం సాధించిండ్రు అని మీరు ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకుంటారు అంటే దానికి కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. కానీ అక్కడ అవి చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మరి దీనికి ఎందుకు డబ్బులు లేవనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అదే డబ్బుతోని సంబంధం లేకుండా చేయదగ్గ పనులు కూడా వీళ్ళు కరెక్ట్ గా చేయలేకపోతున్నారు. నేను అదే చెప్పబోతున్నా. మొన్న కేంద్ర జల సంఘం ఏదైతే ఉందో సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 డిపిఆర్లను రిజెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మన కాళేశ్వరం నుంచి 3వ టీఎంసీ నీళ్లు పట్టుకరానికి ఏదైతే డిపిఆర్ ఉందో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డిపిఆర్ ను కేంద్రం జల సంఘం రిజెక్ట్ చేసింది. వార్ధా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డిపిఆర్ ను కూడా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేయింది. అంటే ఈ 3కు డిపిఆర్లు రిజెక్ట్ అయితే ఇది అసలు సిగ్గు తెచ్చుకోవాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అది తెచ్చుకోకుండా ఆ సమస్యను వాళ్ళు మాట్లాడరు, ఏ పత్రిక రాయది, ఏ మీడియా కూడా దాన్ని హైలైట్ చేయది. ఇది రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన మళ్లీ నీళ్ల సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉంటది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, మీకు కాళేశ్వరం 3వ టీఎంసీ అయితేనేమి, వార్ధా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పథకం అయితేనేమి, ఇవన్నీ కూడా రిజెక్ట్ కావడంతో ఫ్యూచర్ లో మనకు నీళ్లకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కానీ అసలు వీళ్ళకు సోయి లేదు, ఈ ప్రభుత్వానికి దాని మీద పట్టింపు లేదు. ఎన్నోసార్లు కేంద్ర జలవనరుల సంఘం మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, దీని మీద అసలు ఎంత యూసేజ్ అవుతుంది, ఎంత ఆయకట్టు పెరిగిందంటే ఏమీ ఇవ్వకుండా వీళ్ళు పెండింగ్ పెట్టడంతో ఆ డిపిఆర్ అన్నది రిజెక్ట్ అయింది. దాని మీద వీళ్ళు మాట్లాడరు, దాని మీద చర్చ పెట్టరు. ఒకవైపు ఆ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఈ వర్షాకాలం నుండి ఇప్పటి వరకు సుమారు 400 టీఎంసీల నీటిని అక్రమంగా ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎత్తుకొని పోయింది. సాగర్ కుడికాలువ ద్వారా తీసుకొని పోయినరు. దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. రేపు ఎండాకాలంలో అసలు రైతులకు వీళ్ళు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా తెలియదు. కానీ దాని మీద కూడా వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ మనం గమనించినట్టయితే వీళ్ళ గురువు డైరెక్షన్ లో మళ్లీ నడుస్తా ఉన్నది. ఇవాళ సెక్రటేరియట్ మొత్తం కూడా మళ్ళా ఆంధ్ర పైరవకారులతో నిండిపోయింది. అదే విధంగా చాలా మంది ఆంధ్రాకు సంబంధించిన అధికారులను కూడా పెద్ద పెద్ద పోస్టులలో కూర్చోబెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతా ఉన్నది. ఈ సమస్యలన్నీ తెలంగాణ ప్రజలే ఉన్నప్పుడు దీని మీద మాట్లాడకుండా ఎంతసేపు ఈ కేసు పెట్టినాం, దానిలో బెయిల్ వచ్చింది, దీనిలో రిమాండ్ అయింది, హైకోర్టులో చుక్కెదురైంది, హైకోర్టులో ఊరట దొరికింది అని చెప్పి ఎంతసేపు ఈ ప్రజల భావోద్వేదాలతోని ఆడుకుంటూ ప్రజలను డైవర్ట్ చేసుకుంటూ రాజ్యం ఎలా చూస్తున్నారు. కానీ అతి త్వరలో ప్రజలకు ఇవన్నీ కూడా అర్థమైతాయి. ఆల్రెడీ అయినాయి, ఎక్కడికి పోయినా చెప్పుకుంటున్నారు. అసలు ఇది ఏం జరిగిపోతుంది, 1 సంవత్సర కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం మళ్లీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోతుందా అని చెప్పి భయం అవుతుంది అని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎంతసేపు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రజలను డైవర్ట్ చేసి మేము రాజ్యం వెళ్తామని అనుకుంటున్నారు. కానీ ఇది ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం కల్పిస్తలేదు.